ఊకడతారా ఉలిక్కి పడతారా రిలీజ్ అయ్యి ఎగ్జాక్ట్లీ 3 days అయింది. నేను ఊహించినన్ని ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రతి ఊర్లోనూ ప్రతి డిస్ట్రిక్ట్లోనూ థియేటర్స్ పెంచడం జరిగింది. ఈరోజు మండే కలెక్షన్స్ అన్ని చోట్ల చాలా స్టడీగా ఉన్నాయి. అందుకే ఈరోజు పొద్దున్న అన్నయ్యకి ఫోన్ చేసి మీరు రావాలన్నయ్య, ప్రెస్ మీట్ ఇవ్వలేదు మనం ఇంతవరకు, మీరు రావాలి, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ హౌ ఫెంటాస్టిక్ ద మూవీ ఈస్ గోయింగ్ అని అనే వెంటనే ఒప్పుకున్నారు. నేను ఇంతకుముందు ఆడియో రిలీజ్లో అందరినీ థ్యాంక్ చేశాను, బట్ టుడే ఐ వాంట్ టు స్పెసిఫిక్లీ థ్యాంక్ ఓన్లీ అన్నయ్య. బికాజ్ ఈయన లేకపోతే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యేది కాదు. అలాగే మాకు పైరసీ గురించి ఫోన్లు వచ్చాయి. ఇది 3వ రోజు అండి మాకు. లుక్ అట్ దీస్, ఈ పిక్చర్స్, ఈ DVDs, ఇదేదో ప్యాకేజ్ డీల్ లాగా. గబ్బర్ సింగ్ తూనీగా ఊకొడతారా ఉలిక్కి పడతారా. దీనిలో ఈగా ఇంకో సినిమా, ఇప్పుడు నెక్స్ట్ షాడో కూడా వచ్చేస్తుందని వాళ్ళే రిలీజ్ అవ్వని సినిమాకి కూడా వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారండి. దారుణం అండి ఇది. అనంతపూర్లో కళ్యాణ్ నగర్లో పట్టుబడ్డ 150 DVDs. ఫోన్ నంబర్ 91609 91609 91609 ఈ నంబర్కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోబడుతుందండి. ఏది మేము ఊహించుకుని ఈ సినిమా చేశామో, మేము ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి మంచి సినిమాలు ప్రేక్షకులు ఆదరించినప్పుడు, ఇటువంటి కొత్తదనంతో కూడుకున్న సినిమాలు ప్రేక్షకులు ఆదరించినప్పుడు తప్పకుండా ఇంకా ఎన్నో ఇటువంటి మంచి సినిమాలు అందించడానికి మాకు వీలుగా ఉంటుంది. ఈ చిత్రాన్ని ఆదరించిన అఖిలాంధ్ర ప్రేక్షక మహాశయులకు, ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ చిత్రానికి ఎంతో ధైర్యంతో, ఖర్చుకు వెనకాడకుండా, నా మీద నమ్మకంతో, ప్రేక్షకుల మీద నమ్మకంతో, ఎప్పుడు కొత్తదనాన్ని ఆదరిస్తారు అన్న ఒక ధైర్యంతో, నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించిన నా చెల్లెలు లక్ష్మీ ప్రసన్నకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఆవిడ నిర్మించిన మొదటి సినిమా. ముందు టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు చాలామందికి రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటారు సినిమా ఎలా ఉంటుందని. ఈ చిత్రం వాళ్ళు ఎవరు ఊహించని విధంగా చూసి ఉలిక్కిపడ్డారని నేను అనుకుంటున్నాను. అలాగే నా శ్రేయోభిలాషులు, నా అభిమానులందరూ కూడా నాకు ఫోన్ ద్వారా కలిసినప్పుడు చాలా బాగుంది చిత్రం, కొత్తగా ఉంది. అండ్ నా పాత్ర ముఖ్యంగా చాలా బాగుంది ఈ చిత్రంలో, ఎంతో హుందాగా, ఎంతో అద్భుతంగా ఉందని. మరి దానికి కూడా అంటే ఒక నిర్మాతగా లక్ష్మీ ప్రసన్న కాదు, ఒక ప్రతి విషయంలోనూ ఎంతో ఇన్వాల్వ్ అయ్యి, నా దుస్తుల కాడి నుంచి ఆభరణాల నుంచి అన్ని విషయాల్లోనూ నేను ఎలా కనపడితే బాగుంటుంది ఆ పాత్రను బట్టి అని ఎంతో శ్రద్ధ తీసుకుని ఈ పాత్రకు ఒక రూపాన్ని ఇచ్చింది లక్ష్మీ ప్రసన్న. తనకి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఊకొడతారా ఉలికి పడతారా ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా అన్నయ్య లేకపోతే ఇంత హ్యూజ్ సక్సెస్ అయి ఉండదు. ఎందుకంటే అన్న ప్రెజెన్స్ నిజంగా ఒక రాజు వచ్చి యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. అండ్ సినిమా స్టార్టింగ్లో కథ చెప్పినప్పుడు ఒకటే చెప్పాను అన్నయ్యకి, అన్నయ్య మా ఏం ఒకటే, మీరు రియల్ లైఫ్లో కూడా రాజు అన్నయ్య, అది ఏమాత్రం తగ్గిపోదు, సినిమాలో అంతకంటే ఒక 10 ఇంకా సూపర్గా చూపిస్తాను మాట ఇచ్చాం. అండ్ ఈరోజు నేను గర్వంగా అన్న పక్కన కూర్చొని ఉన్నాను. లేకపోతే ఏదైనా ఉంటే ఇంక అన్నకి లైఫ్ లాంగ్ ఇంకా మొహం చూపించలేని పరిస్థితి వచ్చిండేది నాకు. సో అదన్నీ కాకుండా మేము చాలా గర్వంగా శేఖర్ రాజు డైరెక్టర్ మేము పెట్టుకున్న నమ్మకానికి అద్భుతంగా తీశాడు. అండ్ కెమెరామెన్ రాజశేఖర్ కూడా క్రెడిట్ వెళ్తుంది, చాలా కష్టపడి చేశాడు. అండ్ ఈ టోటల్ క్రెడిట్ మమ్మల్ని నమ్ముకొని వచ్చి మా కోసం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. పర్సనల్గా ఈ సినిమాలో పనిచేయడం అంటే ఆపర్చునిటీ ఫర్ మీ, ఇట్ వాజ్ అ బిగ్ ఆపర్చునిటీ. సో ఫస్ట్లీ ఐ థింక్ రాజా గారు, దట్ ఈ సినిమా దర్శకులు, అండ్ లక్ష్మి గారుకి ఐ థ్యాంక్స్ చెప్తున్నాను, బికాజ్ ఇట్ వాజ్ అ హ్యూజ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ ఇన్ అ మూవీ వేర్ Balakrishna sir is there and Manoj is there and so many other stars. So firstly thank you. And anni centers ki na response chala baagundi. So andaru cinema aadaristunnaru, so na chala happy, chala santosham. And I think there's just so much hard work which has gone in. So unit members andarki also I think thanks. Cinema ante it's not only the actors, it's everyone involved with the movie.
సో థ్యాంక్ యూ సో మచ్.